హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడండి పిల్లలు, మనము నిన్న సెకండ్ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు థర్డ్ లెసన్ని చూద్దాం రండి నాన్న. థర్డ్ లెసన్ ఏంటి నాన్న? ఏ ఓల్డ్ ఉమెన్ ఇన్ ఏ షూ. అంటే ఒక ముసలావిడ ఎక్కడుందంట నాన్న? షూలో ఉందంట. చూడండి, ఓల్డ్ ఉమెన్ ఇన్ ఏ షూ. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే చూడండి, దేర్ వాజ్ అన్ ఓల్డ్ ఉమెన్ హూ లివ్డ్ ఇన్ ఏ షూ. అంటే ఒక ఓల్డ్ ఉమెన్ ఉండేదంట, ఒక ముసలావిడి. ఆవిడ ఎక్కడ ఉండేదంట? షూలో ఉండేదంట. అంటే తన ఇల్లు ఎక్కడ ఉండేదన్నా? ఒక షూ అనమాట. షీ హ్యాడ్ సో మెనీ చిల్డ్రన్. ఆమె దగ్గర ఎంతమంది ఉన్నారంట? సో మెనీ చిల్డ్రన్, చాలామంది పిల్లలు ఉన్నారంట. షీ డోంట్ నో వాట్ టు డూ. అంటే ఏంటి నాన్న, ఏం చేయాలో? అంటే షూ హౌస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో తనకి అర్థం కాలేదంట ఏం చేయాలో. ఎంతమంది పిల్లలు ఉన్నారు నాన్న తన దగ్గర? చాలామంది పిల్లలు ఉన్నారు. షీ హ్యాడ్ సో మెనీ చిల్డ్రన్. షీ డోంట్ నో వాట్ టు డూ. తనకి అర్థం కాలేదు. ఇక్కడ ఉన్నదేమో చిన్న ఇల్లు, పిల్లలు చూస్తేనేమో చాలామంది పిల్లలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదంట. ఎవరికి? ఆ ఓల్డ్ ఉమెన్కి. షీ గేవ్ దెమ్ సమ్ బ్రోత్. అంటే ఏంటంటే నాన్న, వాళ్ళకి ఏమిచ్చింది? సమ్ బ్రోత్ అంటే సూప్ లాంటిది నాన్న. మనం కూడా చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సూపులు తాగుతూ ఉంటాం కదా. సో అలా అనమాట. వాళ్ళందరికీ, మరి పిల్లలందరికీ కూడా ఆకలి తీర్చాలి కదా నాన్న. సో అలాగే తనకి ఏం చేయాలో తోచక, తెలియక ఏం చేసింది? సూప్ని ఇవ్వటం జరిగింది. వితౌట్ ఎనీ బ్రెడ్. కానీ బ్రెడ్ లేదంట. తాగటానికి సూప్ అయితే ఇచ్చింది, కానీ తినటానికి బ్రెడ్ లేదంట. షీ విప్డ్ దెమ్ ఆల్ సౌండ్లీ అండ్ సెంట్ దెమ్ టు బెడ్. అంటే ఏంటంటే నాన్న, షీ విప్డ్ అంటే బీట్ దెమ్ ఆల్ సౌండ్లీ, అంటే గట్టిగా కొట్టి వాళ్ళందరినీ ఏం చేసిందనమాట? పడుకోవటానికి పంపించింది. అండ్ సెంట్ దెమ్ టు బెడ్ అంటే ఏంటి? ఒక ఓల్డ్ ఉమెన్, ముసలావిడి. ముసలావిడి దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు నాన్న? చాలామంది పిల్లలు ఉన్నారు. సో మరి అందరికీ కూడా ఆహారం పెట్టాలి కదా నాన్న. సో ఆహారం పెట్టాలి, అదేవిధంగా వాళ్ళని ఆ చిన్న షూ హౌస్లో ఉంచాలి. సో ఎలా ఏంటి అనేది ఆ ముసలావిడికి అర్థం కావట్లేదు అనమాట. షీ గేవ్ దెమ్ సమ్ బ్రోత్. షీ గేవ్ సమ్ బ్రోత్ అంటే ఏంటి అంటే నాన్న, సూప్ ఇచ్చింది తాగటానికి, కానీ వితౌట్ ఎనీ బ్రెడ్, తినడానికి బ్రెడ్ కూడా ఇవ్వలేదు. షీ విప్డ్ దెమ్ ఆల్ సౌండ్లీ అంటే గట్టిగా వాళ్ళందరినీ కొట్టి ఏం చేసిందన్న? సెంట్ దెమ్ టు బెడ్ పడుకునేలాగా చేసిందనమాట. సో చూడన్నా, ఇందులో ఎవరి గురించి నేర్చుకున్నాం మనము? ఓల్డ్ ఉమెన్ గురించి నేర్చుకున్నాము. ఓల్డ్ ఉమెన్ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు నాన్న? చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళతోటి ఆ ఓల్డ్ ఉమెన్ కష్టపడలేదు కదా. సో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరికీ ఏమి ఇచ్చిందన్న? సూప్ ఇచ్చింది. సూప్ ఇచ్చి ఇంకా ఏం చేసింది? షీ విప్డ్ దెమ్ ఆల్ సౌండ్లీ అంటే వాళ్ళని అందరినీ కూడా కొట్టి పడుకోపెట్టడం జరిగింది. సో చూడనా, ఇక్కడ మీకు మీనింగ్స్ పేజ్ టర్న్ చేసుకుంటే మీనింగ్స్ ఉన్నాయి నాన్న, 3 మీనింగ్స్. సో మీరు ఆ 3 మీనింగ్స్ కూడా నోట్స్లో నీట్గా రాయాలన్న. చూడండి, మెనీ, పేజ్ నెంబర్ 18 ఓపెన్ చేసుకోండి అన్న. మెనీ అంటే మోర్ దాన్ వన్. మెనీ చిల్డ్రన్, చాలామంది కదా నాన్న. సో ఒకరి కన్నా ఎక్కువ ఉంటే మనం ఏమంటాం నాన్న? మెనీ. నెక్స్ట్ బ్రోత్ అంటే ఏంటంటే నాన్న, క్లియర్ సూప్. బ్రోత్ అంటే ఏంటన్నా? క్లియర్ సూప్. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే వాటర్ నాన్న. వాటర్ ఇచ్చింది అంతే, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది తప్ప ఏమీ కూడా తినడానికి బ్రెడ్ ఇవ్వలేదు. బ్రాత్ అంటే ఏంటన్నా? క్లియర్ సూప్. విప్డ్ అంటే ఏంటన్నా? విప్డ్ అంటే బీట్, కొట్టడం, టు బీట్. సో ఈ చిన్న పోయంని నేర్చుకుని, అదేవిధంగా ఈ 3 మీనింగ్స్ని కూడా నోట్స్లో నీట్గా రాసి వచ్చేంత వరకు చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.